ఈ రోజున మనం 2 దినవృత్తాంతములు 16, 17 అధ్యాయాలు వినబోతున్నాము. ఆసా ఏలుబడియందు 36 సంవత్సరం బయషా యూదావారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసా వద్దకు రాకపోకలు జరగకుండునట్లు రామాను కట్టించగా, ఆసా యెహోవా మందిరమందు రాజనగరునందు ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి దమస్కులో ఉన్న సిరియా రాజైన బెన్హదదు వద్దకు దూతల చేత పంపించి వర్తమానం చేశాడు. నా తండ్రికి నీ తండ్రికి కలిగినట్లు నాకు నీకు సంధి కలిగి ఉన్నది. వెండి బంగారములు నీకు పంపుతున్నాను. ఇశ్రాయేలు రాజైన బయషా నన్ను విడిచి ఆవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసుకున్న సంధిని భంగం చెయ్యాలి. బయషా చేసిన పని ఏమిటి? తన రాజ్యములో నుండి అనేక మంది ఆసా రాజ్యములోనికి వలసపోతున్నారు. అది జరగకూడదు. ఆసాను ఓడించాలి అని చెప్పి దండెత్తి వచ్చాడు. ఆసాకు ఎటూ పాలుపోలేదు. అతడు బెన్హదదు సహాయం అడుగుతున్నాడు. ఇందులో ఆసా అల్ప విశ్వాసం కనపడుతోంది. బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు వారి పట్టణముల మీదికి పంపగా, వీరు కొన్ని పట్టణములలోని కొట్లను కొల్లపెట్టారు. ఈయోను, దాను, ఆబేల్మయీము అనే నఫ్తాలి ప్రాంతపు పట్టణాలను పట్టుకున్నారు. బయషా ఇది విని రామాను ప్రాకారములతో కట్టించటం మానివేసి తాను చేస్తున్న పని చాలించాడు. అప్పుడు ఆసా యూదావారినందరినీ సమకూర్చాడు. వీరు పోయి బయషా కట్టిస్తూ ఉన్న రామా పట్టణము రాళ్లను దూలాలను తెచ్చారు. వాటితో ఆసా గెబను, మిస్పాను ప్రాకారపురాలుగా కట్టించాడు. ఇశ్రాయేలు రాజ్యం ఆసాకు యూదాకు ప్రబల శత్రువైపోయింది. ఇప్పుడు ఆసా ఏమి చేస్తున్నాడు? సిరియా రాజైన బెన్హదదును సమీపించి సహాయం అడుగుతున్నాడు. దేవుని యందలి విశ్వాసం సన్నగిల్లి మనుష్యుల వైపు తిరుగుతున్నాడు. సిరియా రాజు ఆసాకు సాయం చేయడానికి సమ్మతించాడు. ఇప్పుడు దేవుడు ఆసాతో మాట్లాడుతున్నాడు. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనానీ యూదా రాజైన ఆసా వద్దకు వచ్చి అతనితో అన్నాడు, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకున్నావే. సిరియా రాజు సైన్యం నీ వశం నుండి తప్పించుకొని పోయింది. బహు విస్తారమైన రథములు, గుర్రపు రౌతులు గల కూషీయులు, లూబీయులు గొప్ప దండై వచ్చారు గదా. అయినా నీవు యెహోవాను నమ్ముకొన్నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించాడు. 9వ వచనం, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించావు గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధము కలుగుతుంది. దేవుడు ఆసాను గద్దించడానికి ప్రవక్తను ఎందుకు పంపాడు? ఆసాకు దేవుడు ఎందుకు తీర్పు తీర్చాడు? అతని అల్పవిశ్వాసానికి దేవుడు శిక్ష విధించాడు. ఆసా గుణపాఠం నేర్చుకోవాలి. ఆసా దేవునియందే విశ్వాసముంచాలి. విశ్వాసం పద్ధతుల మీద కాదు, మనుషులందు కాదు. విశ్వాసముంచాల్సింది సంఘం మీద కాదు, సంస్థలయందు వ్యవస్థలయందు కాదు. దేవునియందే విశ్వాసముంచాలి. అదే ఉజ్జీవ రహస్యం. బయషా ఆసా మీద యుద్ధం ప్రకటించాడు. ఆసా సిరియావాడైన బెన్హదదు సాయం కోరాడు. హనానీ స్పష్టంగా చెప్తున్నాడు, దేవుడు ఆసాను కాపాడతాడు. అతడు కంగారు పడాల్సిన పనే లేదు. ఇతోప్యనులను, లూబీయులను అంతకుముందు దేవుడు అతనికి అప్పగించలేదా? అయినా ఎందుకో ఆసా ఇప్పుడు అల్పవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అల్పవిశ్వాసం అవిశ్వాసానికి దారితీస్తుంది. జాగ్రత్త. మన సంగతి యోచించండి. యేసునందు విశ్వాసమాత్రం చేత దేవుడు మనల్ని రక్షించాడు గదా. రక్షించబడిన తరువాత మనం విశ్వాసం వల్లనే జీవిస్తాము. రోమాపత్రిక 1వ అధ్యాయం 16, 17 వచనాల్లో పౌలు అంటున్నాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాణ్ణి కాను. నమ్మే ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయడానికి అది దేవుని శక్తి. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిస్తాడని రాయబడిన ప్రకారం విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు
దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. మనం విశ్వాసము వల్ల రక్షించబడ్డాము, విశ్వాసము వల్లనే జీవిస్తాము. హనానీ వచ్చి ఆసాతో అంటున్నాడు, యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచరిస్తున్నది. తన ఎడల యథార్థ హృదయము గలవారిని ఆయన బలపరుస్తాడు. తన యందు యథార్థ విశ్వాసముంచిన వారి కోసమై ఆయన వెదుకుతున్నాడు. దేవుని వాక్యానుసారంగా ఆయన యందు గాఢంగా విశ్వసించాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఏమంటోంది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండడం అసాధ్యం. హెబ్రీ పత్రికా రచయిత అంటున్నాడు, గొప్ప సాక్షి మేఘము మనలను ఆవరించి ఉన్నది. మనము కూడా ప్రతి భారమును, సులభముగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టాలి. ఈ పాపము ఏమిటనుకున్నారు? ఇది అల్ప విశ్వాసం. విశ్వాసము ద్వారా రక్షించబడిన నీవు అదే విశ్వాసము ద్వారా జీవించాలి. కొందరు తాము క్రైస్తవ విశ్వాసులము అని ఒప్పుకుంటారు గాని విశ్వాసము ఉండి లేనట్లు జీవిస్తారు. 10వ వచనం, ఆ దీర్ఘదర్శి అలా ప్రకటించినందుకు ఆసా అతని మీద కోపగించి రౌద్రము చూపి అతణ్ణి బందీగృహములో వేశాడు. ఆ సమయమందే ఆసా జనులలో కొందరిని బాధపెట్టాడు. ఆసా చేసిన కార్యములన్నిటిని గూర్చి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో రాయబడి ఉంది. దేవుడు గద్దిస్తే ఆసా వైఖరి ఏమిటి? ఎలా ఉంది? అతనిలోని అల్ప విశ్వాసం అతని మనస్సును బలహీనపరిచింది. దేవుని మీద, దేవుని మాట మీద ఆధారపడే మనస్సు లేదు. దేవుడు లేకుండా బతకటం మృతతుల్యమే. దేవుడు వాడుకోవలసిన మనుషులు దేవుణ్ణి కాదని ఏమి చేయగలరు? ఆసా ఏలుబడియందు 39వ సంవత్సరాన పాదాలలో అతనికి జబ్బు పుట్టి తాను బహు బాధపడినా దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాడు. ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడియందు 41వ సంవత్సరమందు మృతి చెందగా అత్తరు పనివారి చేత సిద్ధము చేయబడిన సుగంధ వర్గములతో పరిమళ ద్రవ్యములతో నిండిన పడక మీద అతణ్ణి పరుండబెట్టారు. అతని నిమిత్తము బహు విస్తారమైన గంధవర్గాలను దహించి దావీదు పట్టణమందు అతడు తన కోసమై తొలిపించుకున్న సమాధియందు అతణ్ణి పాతిపెట్టారు. ఆసా అవసాన కాలంలో ఏమిటి ఇలా అయిపోయాడు? ఆసాకు పాదాలలో ఏదో జబ్బు. అది ప్రమాదకరంగా మారింది. వైద్యులను సంప్రదించాడు. వైద్యుడి దగ్గరికి వెళ్లడం తప్పేమీ కాదు. అతడు దేవుని వైపు తిరిగినవాడు కాడు. విశ్వాసికి ఏదైనా జబ్బు వస్తే వైద్యుని దగ్గరికి వెళ్లకముందే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ విశ్వాసం ఉండి తీరాలి. లేకపోతే వైద్యులు కూడా ఏమీ చెయ్యలేరని తెలుసుకోవాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ఏం చెబుతోంది? మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపించాలి. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కోసం ప్రార్థన చెయ్యాలి. దేవుని వైపునకు తిరగాలి. ప్రభువు నామమున ప్రార్థించాలి. రోగికి నూనె రాయాలి. అందులో ఔషధ గుణం కూడా ఉంది. ఔషధం కోసం కూడా ప్రార్థించాలి. లేకపోతే అదీ పనిచెయ్యదు. దేవుని కృపలేనిదే ఏదీ ఫలించదు. ఆసా ఏమి చేశాడు? వైద్యులను పిలిచాడు గాని దేవుణ్ణి వేడుకొనలేదు. గొప్ప ఉజ్జీవాన్ని అంతకు ముందే అనుభవించిన ఈ వ్యక్తి ఆసా అంతలోకే దేవునితో నడవడం మానేశాడు. విశ్వాసహీనుడయ్యాడు. నీతిమంతుడు విశ్వాసము వల్ల జీవిస్తాడు అంటే దేవుని యందు స్థిరమైన విశ్వాసము గలవాడు అని అర్థం. మన సమస్యలన్నిటినీ ఆయనకే అప్పగిస్తాము. మన ప్రార్థనలకు ఆయన ఏమి జవాబిచ్చినా దాన్ని కృపతో, కృతజ్ఞతతో స్వీకరించాలి. దేవుని చిత్తాన్ని భరించడం మన విశ్వాసానికి ఎంతో బలం. దేవుని చిత్తపరిధిలో నీవు ఉంటే అదే నీ విజయం. ఆసా కొంత దూరం దేవునితో నడిచాడు. దేవుడు ఆసాను వాడుకున్నాడంటే అది కేవలము దేవుని కృపే. ఇప్పుడు 17వ అధ్యాయంలోకి వచ్చాము. ఆ తరువాత ఆసాకు బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యాన్ని బలపరుచుకున్నాడు.
అతడు యూదాదేశములోని ప్రాకారపురములన్నిటియందు సైన్యములను ఉంచి యూదాదేశమందు తన తండ్రి అయిన ఆసా పట్టుకొన్న ఎఫ్రాయిము పట్టణములందు కావలి బలములను ఉంచాడు. యెహోవా అతనికి సహాయమై ఉండగా యెహోషాపాతు తన పూర్వీకుడైన దావీదు ప్రారంభ దినాలలో నడిచిన మార్గమందే నడుస్తూ బయలుదేవతను ఆశ్రయించక తన తండ్రి యొక్క దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడించక యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచాడు. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యాన్ని స్థిరపరిచాడు. యూదావారందరూ యెహోషాపాతుకు పన్ను కడుతున్నారు. అతనికి ఐశ్వర్యము ఘనత మెండుగా కలిగాయి. యెహోవా మార్గములందు నడుచుకోవడానికి అతడు తన మనస్సును దృఢపరుచుకొన్నవాడై ఉన్నత స్తంభాలను దేవతా స్తంభాలను యూదాలో నుండి తీసివేశాడు. గమనించండి, యెహోషాపాతు కాలంలో వచ్చిన ఉజ్జీవం ఆసా కాలంలో ఉజ్జీవం కంటే గొప్పది. దినవృత్తాంతముల గ్రంథాలలో దేవుడు తన దృష్టిలో ముఖ్యమని ఎంచిన విషయాలే రాయించాడు. యెహోషాపాతు ఎంతో జాగ్రత్త గలవాడు. రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఎంతో శ్రద్ధ వహించాడు. దావీదు తాను యువదశలో ఉండగా ఎలా నడిచాడో యెహోషాపాతు అలా నడిచాడు. 7వ వచనం, తన ఏలుబడియందు 3వ సంవత్సరం యూదా పట్టణ ప్రజలకు ధర్మశాస్త్రం బోధించడానికి అతడు పెద్దలైన లేవీయులను పిలిపించాడు. వారి పేర్లు బెనహీయులు, ఓబద్యా, జకర్యా, నెతనేలు, మీకాయా. అతడు పిలిపించిన లేవీయులు షెమయా, నెతన్యా, జబద్యా, ఆషాహేలు, షమీరామోతు, యెహోనాతాను, అదోనియా, టోబియా, టోబదోనియా. యాజకులను పంపాడు. వారి పేర్లు ఎలీషామా, యెహోరాము. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చేతపుచ్చుకొని యూదావారి మధ్య ప్రకటన చేస్తూ యూదా పట్టణములన్నిటా సంచరిస్తూ జనులకు బోధించారు. యూదాదేశము చుట్టూ ఉండే దేశాల రాజ్యాలన్నిటి మీదికి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధం చేయలేదు. ఫిలిష్తీయులలో కొందరు యెహోషాపాతుకు పన్నులు కానుకలు ఇస్తూ వచ్చారు. అరబ్బీయులు అతనికి 7,700 గొర్రె పొట్టేళ్లు, 7,700 మేకపోతులను తెస్తూ వచ్చారు. యెహోషాపాతు దేవుని వాక్యం అందరికీ వినిపించడానికి ఏర్పాట్లు చేశాడు. యాజకులు, లేవీయులు దేశమంతటా పర్యటించి ప్రజలకు దేవుని వాక్యం ప్రకటించారు. ఈ రోజున మనము అదే పని చేస్తున్నాము. దేవుని వాక్యాన్ని విస్తృతంగా ప్రకటిస్తున్నాము. ఇదే ఉజ్జీవానికి మూలం. వాక్యం ఎక్కడ ముమ్మురంగా ప్రకటించబడుతుందో అక్కడ దేవుని ప్రజల మధ్య గొప్ప ఉజ్జీవం బయలుదేరుతుంది. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదాదేశమందు కోటలను, సామగ్రిని నిలువ చేసే పట్టణాలను కట్టించాడు. ఇశ్రాయేలు జాతికి వచ్చిన ఉజ్జీవం చేత చుట్టుపక్కల ఉన్న అన్యజాతులు కూడా ఎంతో ప్రభావితమైనవి. ఉజ్జీవం అంతటా ప్రసరించింది. శత్రువులైన ఫిలిష్తీయులు కూడా పరివర్తన చెందినవారై కానుకలు పంపించారు. అరబ్బీయుల మధ్య కూడా యూదా ఉజ్జీవం ఎన్నో సత్ఫలితాలను చూపెట్టింది. వారు కూడా ఎన్నెన్నో నజరానాలు పంపించారు. ఉజ్జీవానికి ఫలితంగా యుద్ధాలు ఆగిపోయాయి. దేవుని వైపునకు తిరిగితే తప్పక ప్రజలకు శాంతి సమాధానాలు కలుగుతాయి. యుద్ధాలకు కారణం జాతులకు జాతులే దేవునికి దూరమైపోవటం. 13వ వచనం, యూదాదేశపు పట్టణాలలో అతనికి బహుధనము సమకూర్చబడింది. అతని కింది పరాక్రమశాలులు యెరూషలేములో కూడి ఉన్నారు. వీరి పితరుల వంశముల చొప్పున వీరి సంఖ్య ఎంత అంటే, అద్నా అనే ప్రధాన సహస్రాధిపతి వద్ద 3,00,000 మంది పరాక్రమశాలులున్నారు. యెహోహానాను రెండోవాడు, ఇతని వద్ద 2,80,000 మంది ఉన్నారు. మూడోవాడు అమస్యా, ఇతడు జిఖ్రీ కుమారుడు. ఇతడు యెహోవాకు తనను తాను మనఃపూర్వకంగా సమర్పించుకున్న వ్యక్తి. అతని వద్ద 2,00,000 మంది పరాక్రమశాలులున్నారు. ఎలియాదా అనే పరాక్రమశాలి బెన్యామీనీయుడు. వీని వద్ద వింటిని కేడెమును పట్టుకునేవారు 2,00,000 మంది. రెండోవాడు యెహోజాబాదు. వీని వద్ద 1,80,000 మంది యుద్ధ సన్నద్ధులున్నారు.
యూదాయందంతటా ఉండే ప్రాకారపురాలలో ఉంచినవారుగాక వీరు రాజు యొక్క పరివారములో చేరినవారు. యెహోషాపాతు కాలంలో ప్రజలు శాంతి భద్రతలు అనుభవించారు. శత్రువులు ముట్టడించకుండా కట్టుదిట్టం చేశాడు. యెహోషాపాతు దేవుని దృష్టిలో మంచి రాజే. కీర్తన 1:1-3 వరకు చెప్పబడిన యోగ్యతలు ఇతనికున్నాయి. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గమున నిలవకుండా, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకుండా, దేవుని వాక్యమందే ఆనందిస్తూ, దివారాత్రములు ధ్యానిస్తూ, యెహోషాపాతు నీటి కాలువల ఓరను నాటబడిన చెట్టై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే వాడైనట్లు ఉన్నాడు. అతడు చేసిందంతా సఫలం. దేవుని భయం అతనికి ఉంది. అదే అతనికి కాపుదల. దేవునికి భయపడేవాడు మరెవరికీ దేనికి భయపడనక్కర్లేదు. కీర్తన 112. యెహోవాయందు భయభక్తులు కలవారు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవారు ధన్యులు. వారి సంతతివారు భూమి మీద బలవంతులవుతారు. అటివారు ఎప్పుడునూ కదిలించబడరు. వారు దుర్వార్తలకు జడియరు. వారి మనస్సు స్థిరంగా ఉంటుంది. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరే వరకు అతడు భయపడడు. పాఠం ముగింపులో ఒక మాట. యెహోషాపాతులో కొన్ని బలహీనతలు లేకపోలేదు. అవి బలహీనతలే కాదు, తప్పులు. పూర్తిగా విగ్రహారాధనను తొలగించలేదు. అహాబు రాజుతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకున్నాడు. తన కుమారుడైన యెహోరాము అహాబు కూతురైన అతల్యాను పెళ్లాడడానికి సమ్మతించాడు. ప్రియశ్రోతలు, ఆధ్యాత్మిక శీలాన్ని అలవరుచుకోండి. పాఠం సమాప్తం. యేసుక్రీస్తు వారి కృప, యెహోవా దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.